హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుశీలాస్ క్రియేషన్స్. కొత్త ఉడుకుతుంది ఏంటి అనుకుంటున్నారా? అవి ఏంటి వంకాయలా కనిపిస్తున్నాయా? కాదండి, అవి ఏంటంటే చూద్దానండి. లేత బెండకాయలండి. ఈ లేత బెండకాయలు చాలా బాగున్నాయి అన్నమాట. లేతగా రాత్రి తెచ్చాడు మావాడు. సరే, ఇంకా బెండకాయలతో కూర చేస్తా అంటే అబ్బా అన్నారు, పులుసు పెడతా అంటే అబ్బబ్బా అన్నారు, ఫ్రై చేస్తా అంటే ఊహు అన్నారు, ఇంకేదైనా డిఫరెంట్గా చెయ్యి అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే బెండకాయలు కడుక్కుని పక్కన పెట్టేసి ప్రాసెస్లోకి అయితే వచ్చేసాను. ముందైతే బాండీ పెట్టేసుకుని ఎండుమిరపకాయలు, అలానే ఏరిసిన గుళ్ళు కొంచెం, అలానే కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం ఎక్కువసేపు వద్దు, మీడియం సెగ మీదే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది అయ్యాక అన్నీ అప్పటికప్పుడే తీసుకుని చేస్తున్నాం, ముందే ప్లాన్ చేసుకోలేదు కదా అందుకని. సో కొద్దిగా అయితే జీలకర్ర, ఆ తర్వాత కొంచెం పుట్నాలు, ఏరిసిన గుళ్ళు ఎన్ని తీసుకున్నాను దానికి సగమే పుట్నాలు తీసుకున్నాను అన్నమాట. ఇవి కూడా బాగా వేగుతున్నాక నేను కరివేపాకు వేయటం మాత్రం ప్రతి దాంట్లోనూ మర్చిపోను కదా. సో ఇప్పుడు కరివేపాకు అయితే తీసేస్తున్నా, ఫ్రిడ్జ్లోంచి తీసి కడిగేసి, కొంచెం ఆల్రెడీ కడిగి ఆరబెట్టిందే ఉంది, అది వేసేసాను, కడగక్కర్లేదనమాట. సో ఆ తర్వాత నువ్వు పప్పు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఎటువంటి మసాలా దినుసులు అయితే వేయట్లేదు, అల్లం అని దాల్చిన చెక్క అని ఇవేమీ వేయకుండా కడుపులో మంటలు రాకుండా నీట్గా ఇలా చేసుకోవచ్చు. అంటే కడుపులో మంటలు అన్నిటికీ రావు, ఒక్కొక్కసారి వచ్చేస్తాయి కదా అందుకని అంటున్నా. సో ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయండి, అందుకని నేను ఎండుమిరపకాయలు 4 తీసుకున్నాను. ఆ బెండకాయలు 1 కిలో బెండకాయలకి ఇది కొలత అన్నమాట. ఓకేనండి. సో ఇంక ఎటువంటి ధనియాలు, పచ్చెనపప్పు, చాయ్ మినపప్పు ఏమీ తీసుకోవట్లేదు, అల్లం ముక్క మొత్తం ఇదే. ఇప్పుడైతే ఎండు కొబ్బరి తురుము వేసాను, ఒక గుప్పుడు ఎండు కొబ్బరి తురుము అయితే వేసాను. ఇవన్నీ ఎక్కువసేపు వేయకూడదండి, ఎండు కొబ్బరి తురుము మళ్ళీ మాడిపోద్ది అనమాట. సో ఎండు కొబ్బరి తురుము కూడా వేసి ఒక్కసారి ఇట్లా అనేసి చాలండి, ఈ ఏపు చాలు, మరీ ఎక్కువ వేయకూడదండి. ఈ ఏపు ఇలా అవ్వంగానే తీసుకుని పక్క పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇది కట్టేసి నువ్వులు కూడా చక్క టప్ అని పెడతాయి కదా, అంటే ఏగినట్టు లెక్క అనమాట. సో ఈ విధంగా ఏగితే చాలు. నువ్వు పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఇప్పుడైతే నేను బెండకాయలు ఉన్నాయి కదా, శుభ్రంగా బాగా కడిగి అక్కడ పెట్టుకున్న ఆరిపోయినాయి. నేను అటు ఇటు ముసుకలు తీసి మధ్యలో పుచ్చు మాత్రం ఇలా చూసుకుని పెట్టేస్తున్నాను అనమాట. సో అన్ని బెండకాయలు కోస్తే ఇవే మిగిలినాయండి, అన్నీ పోయినాయండి. చూసావా, 1 కిలో అయితే దాంట్లో ఒక పావు కిలోలో కొంచెం పోయినాయండి. సో ఇప్పుడైతే బాండీ పెట్టేసుకుని ఈ బెండకాయలన్నీ కోసించుకున్నా కదా, మధ్యలో చూసుకున్నా పురుగు లేకుండా, తప్పకుండా అందరూ అలా అయితే చూసుకోండి, పురుగు లేకుండా చూసుకుని కొంచెం ముదురుగా ఉన్నాయి అయితే తీసాను. ఇప్పుడైతే నూనె కొంచెం కాగానే, డీప్ ఫ్రై కాదండి, ఇలా అయితే అన్ని బెండకాయలు చూసుకున్నారు, ఇలా చూసుకున్నాం కదా పురుగు లేకుండా అన్నీ. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే కాదు, నార్మల్గానే మెత్తగా ఉంటే చాలు, రోస్ట్ అవ్వకూడదు అనమాట. సో ఈ విధంగా అయితే అన్ని బెండకాయలు వేసేసుకుని మూత పెట్టేసుకున్నా. నేను ఎటువంటి ఉప్పు ఇప్పుడే అయితే వేయట్లేదు, ముందు ఈ బెండకాయలన్నీ వేసేసుకుని. చూసారు కదా నూనె ఎంత తీసుకున్నాను, మహా అంటే 5 స్పూన్స్ ఉంటాయేమోనండి అంతే నూనె. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టేసుకుంటే ఆ నూనెకి పైనుంచి పడే ఆవిరి నీళ్ళకి మెత్తగా ఉడికిపోతున్నట్టు అయిపోద్ది అనమాట. రోస్ట్ మాత్రం అవ్వకూడదని మర్చిపోకండి. ఈ లోపైతే ఇది చల్లారిపోయింది కదా, ఇదైతే మిక్సీ వేసేసుకుంటున్నాను. సో చూసారుగా అన్నీ చక్కగా కొద్దిగా ఉప్పు అయితే వేసుకుని మిక్సీ వేసేసుకుంటున్నాను. ఈలోపు మిక్సీ వేసుకునే ముందు ఇంకొకసారి కలబెడదాము. ఒక్కసారి మరి లేకపోతే మళ్ళీ ఒకవైపే ఎక్కువ వేగిపోయినట్టు అయిపోద్ది అనమాట, అందుకని ఒక్కసారి ఇలా కలబెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఉప్పు మాత్రం ఇప్పుడే వేయకండి, మర్చిపోద్ది. మూత అయితే పెట్టేసుకుని ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకొంచెం మెత్తగా రావాలి. ఒకసారి మిక్సీ, మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టుకుని. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆ పౌడర్ అంత పట్టదు ఇప్పుడు, ఎందుకంటే ఒక 200 గ్రాముల వరకు ఎగిరిపోయినాయి కదా బెండకాయలు, ముదిరిపోయి. సో కొంచెం పౌడర్ అయితే నేను ఎక్కువ ఇంత పడదనమాట, అందుకని నేను కొంచెం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ పౌడర్ని అంత పడదనమాట, అందుకని కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నా, కావాలంటే వేసుకుందాం. ఏంటి ఎండుమిరపకాయలు బాగా కనిపిస్తున్నాయి అనుకోకండి, ఇప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ మిక్సీ వేస్తాం కదా, నలిగిపోతుంది, నో టెన్షన్ అందులో. అయినా ఇలా ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎండు కారం కంటే ఎండుమిరపకాయలు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అయితే తీసుకుని మిక్సీ వేసేస్తున్నాను అనమాట. పచ్చియే తీసుకున్నా, వేయించుకోవచ్చు కానీ అక్కర్లేదు, నేను పచ్చియే తీసేసుకుంటున్నాను. ఉల్లిపాయ, టమాటా, పెద్ద టమాటా ఒకటి, ఒక ఉల్లిపాయ తీసేసుకుని
చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకున్నా. కొంచెం వాటర్ పోసుకుందాం, లేకపోతే తిరగదు. కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. సో అయిపోయిందండి మిక్సీ పట్టడం. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి బెండకాయలను అయితే ఇలా కలబెడదాము. చక్క 2 వైపులా కాలాలి కదా, మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే ఎమ్మటే కలపెట్టకపోతే ఒకవైపే ఎక్కువ వేగినట్టు అయిపోద్ది. అందుకని ఈ విధంగా చక్కగా 2 వైపులా తిప్పుకుందాం అనమాట. మెత్తగానే ఉండాలండి, గుర్తుంచుకోండి. మెత్తగా ఉంటే చాలు, గట్టిగా రోస్ట్ అవ్వద్దు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడి మనం చేసి రాయిలా లాక్కోకుండా ఉండాలి కదా, మరీ గట్టిగా అయిపోతే రోస్ట్ అయిపోతాయి. అందుకని ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు. ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకొకసారి ఉడకపడితే చాలు. అంటే ఐ మీన్ ఎలా చెప్పాలి, 5 మినిట్స్, ఇంకొక 5 కూడా అక్కడ 2 మినిట్స్ అయితే చాలు. అందుకని ఇప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు ఉప్పు పడితే చాలు. ముందే వేసేస్తే అది వాటర్ అయిపోద్ది, గమ్ము వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను చూసారు ఇప్పుడు గమ్ము కూడా రాలేదు, నీట్గా ఉంది. ఎందుకంటే తడి కడిగాక ఆరబెట్టుకున్నా కదా, అందులో కొంచెం ఆరిని కదా వాటర్ లేకుండా, అందుకని. సో ఇప్పుడైతే ఇంకొకసారి ఉప్పు అంతా పట్టింది కదా, ఇప్పుడైతే మూత తీసేసుకుని చక్కగా ఒక పేపర్లో టిష్యూ పేపర్ వేసేసుకుని ఏదైనా నూనె లాంటిది ఎక్కువ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలా మొత్తం అన్నీ ఇందులో తీసేసుకున్నాను. ఉడికితే చాలని చెప్పా కదా అది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం నూనె పోసేసుకుందాము. మళ్ళీ ఇంకోటి అక్కర్లేదు, మనం దీంట్లోనే ఇంకొంచెం నూనె పోసుకుని ఆ నూనె వేడెక్కాక మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, అది గ్రేవీ స్టైల్లో అయిపోయింది. ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదండి. సో ఆనందంగా తినచ్చు ఎవరైనా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. ఎందుకంటే ఎటువంటి మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఏవి యూజ్ చేయలేదు కదా, చూసారు కదా. సో అందుకని నో ప్రాబ్లం, అందరూ ఇష్టంగా తింటారు. కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంగు కూడా వేయట్లేదు, మళ్ళీ కరివేపాకు కూడా వేయట్లేదండి. కరివేపాకు పెట్టినా ఎలాగైనా ఏరి పారేసేదే కదా, అందుకని నేను ఇప్పుడైనా మిక్సీలో వేసేస్తాను. అసలుకే జుట్లు ఊడిపోతున్నాయి ఈ పొల్యూషన్కి, ఈ వాటర్కి. మా భవానీపురం సైడ్ అయితే ఇంకా వాటర్ చెప్పక్కర్లేదు, ఎందుకో తెలియదు రెడ్ కలర్లోకి వస్తుంది. నాది చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని వేసేసుకున్నాను, నీట్గా మొత్తం వేసేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం పౌడర్ తీసే కదా. సో ఇదైతే ఇలా మెత్తగా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం, మిక్సీ కడుక్కుని. అంటే మిక్సీ అందులో అడుగుని ఉంటుంది కదా, అది ఒక్కసారి ఇలా మొత్తం వాటర్ పోసి ఇంకొంచెం వాటర్ అయితే పోసేసుకున్నా. చూసారా, మనం ఇంకొంచెం వాటర్ కావాలన్నా చూసుకుని తర్వాత పోసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇది బాగా ఉడకనిద్దాము. ఉల్లిపాయలు పచ్చి వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు. అందుకే అంటే నా ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు, కానీ వద్దులే అని చెప్పి ఇట్లా వేసాను. ఎట్లాగైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవాళ వంట స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ అప్పటికే 1:30 అయిపోయింది, నాకు లేట్ అయింది. అందుకని ఉడకనిద్దాం అట్లా కాసేపు, పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దామండి చక్కగా. ఇంకొంచెం వాటర్ కావాలంటే మధ్యలో పోసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందులో ఇంకొంచెం వాటర్ కావాలన్నా మళ్ళీ పోసుకోవచ్చండి. బాగా ఉడకనిద్దాము. మంచి స్మెల్ వస్తుందండి. అబ్బా, ప్రతిదీ ఇలా అన్నాను అనుకోకండి స్మెల్ వస్తుంది అని. మీరు చేస్తున్నప్పుడు మీకు కూడా వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ పెడతారు, నిజంగానే సుశీల్ గారు మంచి స్మెల్ వచ్చిందండి అని. అంటే అన్నీ సరిపోతే స్మెల్ అయితే అదిరిపోయే స్మెల్ వస్తుందండి. ఏ తక్కువైనా కూడా రాదు. మనం ఉప్పు తక్కువైనా కూడా మళ్ళీ స్మెల్ రాదండి, అది గుర్తుపెట్టుకోండి. స్మెల్ రాలేదంటే ఉప్పు చూసుకోండి, ఎప్పుడైనా ఉప్పు తక్కువైద్ది. ఆల్రెడీ నేను ఈ పౌడర్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కావాలంటే వేసుకుందాం. కారం అయితే సరిపోయిందనమాట. సో చూసారా, కొంచెం అడుగుంటుంది. ఇప్పుడే ఇంకొంచెం వాటర్ పోసేసుకుని ఇంకొకసారి చుట్టూ బాగా కలపెట్టుకుందాం. బాగుంటుందండి ఇది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఆలూ కుర్మా స్టైలే, కాకపోతే ఆలూ కుర్మాలు ఏంటంటే మసాలా దినుసులు వేస్తాం కదా, ఇదేమో బెండి కుర్మా అన్నట్టు వస్తుంది. గ్రేవీ కుర్మా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పోసాను. ఇంకా బాగా ఉడికిపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుదామండి. ఆయిల్ పైకి తేలితే ఇంకా మొత్తం ఉడికిపోయినట్లు లెక్క. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. చూసారా, ఆయిల్ ఇలా తేలుతుంది, ఇప్పుడే పైకి ఉడికిపోయింది. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయిందండి. పచ్చి వాసన కూడా మొత్తం పోయింది, బాగా ఉడికిపోయింది, అడుగంటింది కదా ఇందాక. సో ఇప్పుడైతే మనము ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఆ బెండకాయలు మొత్తం వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుని ఆ గ్రేవీ మొత్తం దానికి పట్టేంత వరకు బాగా కలబెట్టుకుని, ఇష్టమైతే కాసేపు మూత పెట్టుకోండి. ఉప్పు అయితే చూసుకోండి, ఆల్రెడీ బెండకాయల్లో కూడా వేసాం కాబట్టి కొంచెం లాస్ట్లో. ముందే ఉప్పు ఎక్కువ వేసేసుకోకండి, కావాలంటే వేసుకుందాం. చూసారా, మళ్ళీ గట్టిపడిపోయింది. మళ్ళీ కావాలంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చండి. ఇంకొంచెం వాటర్ పోసేసుకుని ఒక 5 మినిట్స్ ఆ గ్రేవీ మొత్తం దానికి పట్టేంత వరకు ఉంచితే సరిపోద్ది అనమాట. ఇంకొకసారి మూత పెట్టుకుందాము, ఎందుకంటే దానికి పట్టాలి కదా ముక్కలకి ఆ గ్రేవీ. అందుకని 5 మినిట్స్ అయిపోయిందని మళ్ళీ తీసాను మూత.
చక్కగా ఉడుకుతుంది. అయిపోవచ్చిందనమాట. అయిపోవచ్చింది ఏంటి, అసలు అయిపోయింది ఆల్మోస్ట్. బాగుంది కదండి. ఇంతేనండి, బెండి కుర్మా రెడీ అనమాట. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా బెండకాయతో మసాలా లేకుండా కమ్మటి కూర పెట్టినట్టు కూడా ఉంటుంది. ఇంతేనండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.